ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణువుత్కమలవాసనే విశ్వమాతః క్షీరోర్గే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యం. భగవద్బంధులారా, ఈరోజు లక్ష్మీ సహస్రనామంలోని 13వ శ్లోకం. ఇందులో 6 నామాలు ఉన్నాయి. 100వ నామం జ్యోతిష్మతి. ఓం జ్యోతిష్మతి మహామాత సర్వమంత్ర ఫలప్రద దారిద్ర్యదంసిని దేవి హృదయగంధభేదిని. 100వ నామం జ్యోతిష్మతి. ఓం జ్యోతిష్మత్యై నమః. జ్యోతిష్ అనగా సూర్య, చంద్ర, అగ్ని, తేజస్, కాంతి, ఉష్ణం. లక్ష్మీదేవి తేజోరాశి అని అర్థం. పరం జ్యోతి పరంధామ. లలితా సహస్రనామస్తో తద్దేవ జ్యోతిషాం జ్యోతి ఆయుర్వోపాసతే అమృతం. బృహదారకోపనిషత్. జ్యోతిష్యులకే జ్యోతిష్ బ్రహ్మ జ్యోతిషు వేద జ్యోతిషు వేదవేత్తల ముఖారవిందములు తాండవించు బ్రహ్మ వచ్చేసుకు బ్రహ్మజ్యోతి అని పేరు. దాన్ని దేవతల అమరత్వ సిద్ధికి సంపూర్ణాయుర్ధాయం కొరకు ఉపాసించున్నారు. అట్టి జ్యోతిష్ గలది జగన్మాత లక్ష్మి. అష్టచక్ర నవద్వార దైవానాం పురయోధ్య తస్యాగం హిరణ్మయం కోశ సజ్యోతిషావృత తైత్రేయ బ్రాహ్మణ. 8 చక్రాలు 9 ద్వారములు గల దేహం దేవతల పట్నం. అదే అయోధ్య. అందు బంగారు కోసం, అందు చైతన్య శక్తి, అది జ్యోతిష్. ఆ జ్యోతిష్ రూపిణి చిశక్తి మహాలక్ష్మి. ఆత్మజ్యోతి యొక్క సూర్యమండల మధ్యస్థ. సూర్యమండలం నుండి ఎరుపు, తెలుపు, నలుపు అనే జ్యోతిష్లు వెళుతున్నాయి. ఆ జ్యోతిష్లు వేదములు, అట్టి వేదములు జ్యోతిష్లుగా ప్రసారం చేసే సూర్యలక్ష్మి. తదుపరి 101వ నామం మహామాత. ఓం మహామాత్రే నమ. గొప్ప తల్లి, తల్లుకు తల్లి, జగన్మాత, గొప్ప జగన్మాత శ్రీమాత. మహతిం మాం తనోతీతి మహామాత. గొప్ప లక్ష్మిని అందరికీ విస్తరింపజేయండి, ప్రసరింపజేయ వేదమాత లేక గొప్ప బోధకురాలు. మహిమలచే కొలవబడింది. వ్యాసరూపిణి భాస్కరాయ వ్యాఖ్యానం. 102వ నామం తదుపరి సర్వమంత్ర ఫలప్రదాయై నమః. సమస్త వేద మంత్రములు ఫలమునకు తల్లి. మంత్ర జపానుష్ఠానాదులను చే సంతసించి తృప్తి చెంది సత్ఫలితముగా అనుసంగా జగన్మాత లక్ష్మి. 103వ నామం దారిద్ర్యదంసిని. ఓం దారిద్ర్యదంసిన్యై నమ. భక్తుల దారిద్ర్యమును పోగొట్టి ధనధాన్యాదును సుఖశాంతులు తల్లి. తదుపరి నామం దేవి. ఓం దేవ్యై నమః. 1వ అర్థం స్వయం ప్రకాశం కలది. 2 ప్రాణజాతముతో సృష్టి స్థితి లయల ద్వారా క్రీడించున్నది. 3 ప్రాణుల మనసులో క్రీడించున్నది, ప్రకాశించున్నది. 4 దేవుడైన భగవంతుని సతి. తదుపరి 105వ నామం హృదయగంధభేదిని. ఓం హృదయగంధభేదిన్యై నమః. శరీరములో 4 చక్రములు, మణిపూర చక్రం, విష్ణుగ్రంథ హృదయములో గల అనాహత చక్రము, రుద్రగ్రంథ ద్వయమును భేదించను అనగా ప్రవేశించను. కుండలిని శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గంధులందు ప్రవేశించు. అజ్ఞాన చక్ర ప్రకాశ సహస్రారం చేరి చిదానంద స్థితిని చేరును. అట్టి జగన్మాత కుండలిని శక్తి. స్వస్తి. జయ శ్రీరామ్.